పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, 2028-29 ఎన్నికల ముందే తెలంగాణలో ఒక రాజకీయ భూకంపం రాబోతూ ఉన్నది. నిజంగా ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ ఉద్భవించే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. నాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతూ ఉన్నది. చాలామంది అనుకుంటారు కొత్త రాజకీయ పార్టీ అంటే కల్వకుంట్ల కవిత పెట్టేది అనుకుంటారు. కానీ కల్వకుంట్ల కవిత పెట్టేది కాదు, అది ఆల్రెడీ అనౌన్స్ చేసిండ్రు, ఆ పార్టీ అనౌన్స్ చేసిండ్రు. సో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతా ఉన్నది. ఈ యొక్క వీడియో మిత్రులారా 2 నుండి 3 నిమిషాల వీడియో. ఈ వీడియో చూసే ముందు మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా తెలంగాణలో ఒక కొత్త రాజకీయ పార్టీ రాబోతూ ఉన్నది. మరి అది ఎవరెవరు రాజకీయ పార్టీ పెట్టబోతా ఉన్నారు అనేది మీరు కామెంట్ బాక్స్లో రాయాలి. ఎందుకంటే నేను పేర్లు రివీల్ చేస్తే ఏమైందంటే నా మీద కేసులు, నోటీసులు, కోర్టు నోటీసులు పంపించే అవకాశం ఉన్నది. ఈ అన్ని తలకాయ నొప్పులు మనం పెట్టుకోం, ఎందుకంటే గాలివే కంపను మనం తాకించుకునే పరిస్థితులలో లేము ప్రస్తుతానికి. కాకపోతే ఏ కేసు వచ్చినా ఫేస్ చేసే దమ్ము ధైర్యం మనకున్నది. ఏదున్నా నిజాన్ని నిర్భయంగా చెప్తా, అది ఎవరన్నా కానీ, ఏ పార్టీడైనా కానీ నిజాన్ని నిర్భయంగా చెప్తా. ఏ పార్టీలోనైనా తప్పు చేస్తే నిలదీస్తా, మంచి చేస్తే పోగొడతా. నాకున్న స్వభావం ఇది. సో అల్టిమేట్గా ప్రజల కోసం పనిచేసే ఛానల్ ఇది, పొలిటికల్ వైబ్స్ ఛానల్ ఇది. సో మిత్రులారా, మరి వార్తల్లోకి పోదాం. మిత్రులారా, ఇప్పటికీ అంటే తెలంగాణలో ఒక కొత్త రాజకీయ పార్టీకి వ్యాక్యూమ్ ఉన్నదా అంటే ఉన్నది, అందులో నో డౌట్. అంటే ఒక కొత్త రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉన్నది. వాస్తవానికి చెప్పాలంటే మిత్రులారా, ప్రాంతీయ పార్టీలు అనేది చాలా ముఖ్యం తెలంగాణలో. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలా రేపు పొద్దున కూటమి ఉండనియండి, లేకపోతే ఎన్డీఏ కూటమి ఉండండి, ప్రాంతీయ పార్టీలు ఉంటే ఇక్కడ ఉన్న సమస్యల పట్ల అవగాహన ఉంటుంది. సో దీన్ని ప్రశ్నించడము, తద్వారా ప్రజలకు ఉపయోగపడే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దాంట్లో భాగంగా తెలంగాణ ఉద్యమం కోసం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ తర్వాత పేరు మార్చి బీఆర్ఎస్గా మారింది. సో దాంతో అధికారంలో 10 సంవత్సరాలు అంటే రెండు పర్యాయములు కూడా అధికారంలో ఉన్నాడు కేసీఆర్. సో ఆ తర్వాత కేసీఆర్ పరిస్థితి ఏందనేది మనందరికీ తెలుసు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో కొత్త రాజకీయ పార్టీ, అంటే ఇప్పటికీ మనకు వచ్చిన కొత్త రాజకీయ పార్టీలు ఏంటి అంటే తెలంగాణలో నెంబర్ 1 తీన్మార్ మల్లన్నది ఒకటి వచ్చింది. కానీ ఈ తీన్మార్ మల్లన్న పార్టీ మనం అనుకున్నంత అంటే ముందుకు పోలేదు ఇప్పటివరకు, మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి. సో బీసీలే ధ్యేయంగా పెట్టిన పార్టీ కాబట్టి ముందుకు పోలేకపోయింది. తర్వాత నెంబర్ 2 ఇప్పుడు ఏంటంటే కవిత పెడతా ఉన్నది, కల్వకుంట్ల కవిత. సో ఈ పార్టీకి ఏం పేరు వచ్చిందంటే కేవలం బీఆర్ఎస్ ఓట్లను చీల్చేందుకు పెట్టిన పార్టీగానే దీన్ని పరిగణిస్తూ ఉన్నారు జాగృతిని. మరి ఈ పార్టీని మరి ఆ విధంగానే ముందుకు పోతుందా లేదా అల్టిమేట్గా కాంగ్రెస్కు ఇక్కడ ప్రత్యామ్నాయం అవుతుందా అనేది తర్వాత ఆలోచిద్దాం దాని గురించి. ఇక పోతే ఇప్పుడు 3వది కొత్త రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీ ఎందుకంటే ముఖ్యంగా దీనికి సంబంధించి దాదాపు ఒక 7-8 మంది ఎమ్మెల్యేలు, 2-3 ఎంపీలు కలిసి కూర్చొని ఒక హోటల్లో కూర్చొని మాట్లాడుకున్నట్లయితే సమాచారం. సో దీనికి ఏంటంటే అల్టిమేట్గా ఏంటంటే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు తీర్మానం చేసుకున్నారు. ఇందులో కొందరు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి బాధితులు కొందరు ఉంటే, మరికొందరు బీజేపీలో బాధితులు, బీజేపీ బాధితులు, మరికొందరు బీఆర్ఎస్ అంటే ఇష్టం లేకుండా ఇక బీఆర్ఎస్ రాదు, బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా ఉన్నది అనుకుంటే వాళ్ళు మరికొందరు ఉన్నారు. సో ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లో ఉన్న పెద్ద తలకాయలు అందరూ సమావేశం ఏర్పాటు చేసుకొని పరిస్థితులు మంచి లేవు, ప్రజల కోసం మనల్ని నమ్ముకున్న క్యాడర్ కోసం ఒక కొత్త పార్టీ పెట్టక తప్పదు. ఇక మరి అది ఎన్డీఏతో భాగస్వామ్యం అవుతామా, ఇండియా కూటమితో భాగస్వామ్యం అవుతామా తర్వాత సంగతి. ఇది ఖచ్చితంగా కొత్త రాజకీయ పార్టీ అయితే ఏర్పాటు చేయాలి. తెలంగాణలో వ్యాక్యూమ్ ఉన్నది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రత్యామ్నాయం కూడా మనందరం కలిసి ఉంటే ప్రత్యామ్నాయం ఖచ్చితంగా మనమే అవుతాం అని చెప్పేసి దాదాపు ఒక 20 నుండి 25 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతోని ఈ మీటింగ్ అయినట్లు మనకు విశ్వసనీయ సమాచారం ఉన్నది. మరి తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటవడం ఖాయమనే అనిపిస్తూ ఉన్నది. సో మిత్రులారా, మరి కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఎవరున్నారు, ఇది ఫస్ట్ ప్రశ్న. సో దీనికి సంబంధించిన ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఎవరు చాలా ఇబ్బందిగా ఉన్నారు కాంగ్రెస్కు, రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్లో ఇబ్బంది ఎవరికి కలుగుతూ ఉన్నది. సో వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, అందులో ఎంపీలు ఎవరు, ఎమ్మెల్యేలు ఎవరు అనేది, అలాగే బీజేపీలో ఎవరికి ఇబ్బంది అవుతూ ఉన్నది. ఇక్కడ తెలంగాణ బీజేపీ చేయబట్టి, తెలంగాణ బీజేపీ క్యాడర్ చేయబట్టి, తెలంగాణ బీజేపీలో
ఎవరెవరికి ఇబ్బంది అవుతుంది, ఏ ఎంపీలు, ఏ ఎమ్మెల్యేలు, ఏ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారో మీరు కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే బీఆర్ఎస్లో ఎవరెవరు ఉన్నారనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో రాయండి. మొత్తానికైతే తెలంగాణ రాజకీయాలలో ఒక భూకంపం రాబోతూ ఉన్నది. 2028, 29 ఎన్నికలకు ముందే ఒక భూకంపం రాబోతూ ఉన్నది. ట్రయాంగిల్ ఫైట్ కాస్త 4 కార్నర్ ఫైట్గా మారబోతూ ఉన్నదని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. సో 4 కార్నర్స్ ఫైట్గా మారబోతూ ఉన్నది ఖచ్చితంగా. అంటే వీళ్ళ ధ్యేయం ఏమున్నదంటే అక్కడ జరిగిన కొన్ని సంభాషణలు నేను చెప్తా ఉన్నా మిత్రులారా, నాకు సమాచారం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా 35 నుండి 50 సీట్లు కొట్టాలి. నియోజకవర్గాల పునర్విభజన అవుతుంది కాబట్టి 35 నుండి 50 సీట్లు కనుక కొడితే కింగ్ కావచ్చు, కింగ్ మేకర్ కావచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ ముగ్గురే కాదు, ఇప్పుడు ఈ పార్టీ కూడా ప్రత్యామ్నాయం కాబోతుంది. అలాగే ఒకవేళ ఈ రాజకీయ పార్టీ వస్తే మళ్ళీ చిన్న చితకా ఉన్న పార్టీలను కూడా కలుపుకొని పోటీ చేసే అవకాశాలు కూడా ఆ విధంగా కూడా చేయొచ్చు అనే సంభాషణ కూడా, అంటే అక్కడ చర్చ కూడా జరిగినట్లు సమాచారం. సో మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ మరి ఏ నాయకులు సీక్రెట్గా మీటింగ్ పెట్టుకున్నారు, ఏ నాయకులు కొత్త రాజకీయ పార్టీ పెట్టుకునేందుకు ముందుకు పోతూ ఉన్నారో మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి. ఈ యొక్క వీడియోను సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. మరొక సమాధానం, తెలంగాణలో మరో ప్రాంతీయ రాజకీయ పార్టీ అవసరమా లేదా అనేది కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. జై హింద్, జై భారత్.